నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. బైన్సా మండలం చింతలబోరి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా భాజపా ఉపాధ్యక్షులు తాలోడు శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు మన చింతలబోరి గ్రామానికి చెందిన అర్హులందరికీ ఇవ్వడం జరిగింది. ఉదాహరణగా తీసుకుంటే గ్రామంలో వందల సంఖ్యలో మరుగుదొడ్లు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీకి అభివృద్ధి నిధులు, బీద ప్రజలందరికీ ఉచితంగా 5 సంవత్సరాల రేషన్ సరుకులు పంపిణీ, రైతుల కొరకు ఎరువులు సబ్సిడీపై ఇవ్వడం, రైతులకు హెక్టార్కు 6,000 రూపాయలు రైతు సహాయ నిధి కింద ఇవ్వడం, చిన్న సన్నకారు వ్యాపారస్తులకు ముద్ర రుణాలు ఇవ్వడం, పేద మహిళలందరికీ ఉచితంగా ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించడంలో మొట్టమొదటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ కొనియాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలపరిచిన అభ్యర్థి గోడం నాగేష్ ఓటేయాలని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల బీజేపీ నాయకులు, ప్రత్యేకంగా చింతలబోరి బీజేపీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. భారత్ మాతా కీ జై శ్రీరామ్. అబ్కీ బార్ 400 బార్, అబ్కీ బార్ 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 బార్. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఏదైతే బలపరిచినటువంటి అభ్యర్థి గోడం నాగేష్ గారు, ఇవాళ మన శాసనసభ్యులు కూడా మన రామారావు పటేల్ గారు కూడా మరి రాత్రి మోలు తిరుగుతూ గోడం నాగేష్ గారికి మద్దతుగా మరి అత్యధికంగా భారీ మెజార్టీతో ఓటేసి గెలిపించాలని తను కూడా సూచించినట్టు వేళ తన అడుగుజాడలు నడుస్తూ తను సూచించినట్టు బాటలో మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం పర్యాటక కేంద్రాలుగా మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారంటే ఏ విధంగా మరి బాబాసాహెబ్ గారి మీద ప్రేమ ఉందని ఈ విధంగా మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ అపోహలను తొలగించండి, ఈ మూర్ఖుల మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మకండి. ఇవాళ దయచేసి మేము ఒకటే వేడుకుంటున్నాం, మన దేశ భద్రత, మన రాష్ట్ర భద్రత, మన ఏదైతే మన మండల భద్రత, మన చింతలబోరి గ్రామ భద్రత ఉండాలంటే కేవలం నరేంద్ర మోడీ గారికి ఓటేయండి. మన భద్రత ఇవాళ నరేంద్ర మోడీ గారు, మన ప్రతి ఒక్కరికి భద్రత ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. దయచేసి మిమ్మల్ని ఒక్కటే మనవి చేస్తా ఉన్నాం, ఏ విధంగా ఆయన తెలివి పరుడని మీ అందరికీ మనవి చేస్తున్నాం, తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం. ఇవాళ దయచేసి మిమ్మల్ని సమయం తక్కువ ఉంది, మన 100కు 100% మన చింతలబోరి ఓటర్ మహాశైలు 100కు 100% ఓట్లేస్తే రానున్న రోజుల్లో మనం అభివృద్ధికి మనమందరం సహకరించినట్టు అవుతాం. మనకు కూడా హక్కు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులుగా రామారావు పటేల్ గారు కానీ వారికి మద్దతుగా గోడం నాగేష్ గారు కూడా ఉంటారు, అక్కడ ఎంపీ గారు ఉంటాడు. ఇక్కడ రాష్ట్ర నిధులు మన రామారావు పటేల్ గారు తెస్తారు, కేంద్రం నుంచి గోడం నాగేష్ గారు ఎంపీ గారు తెస్తారు. ఇవాళ మీ అందరికి దయచేసి మనవి చేస్తా ఉన్నాం, 100కు 100% ఏ ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మునిగిపోయినటువంటి ఏదైతే నావ TRS పార్టీకి వేయకండి ఈ సందర్భంగా తెలియజేస్తూ